వెల్కమ్ టు యూఏటీవీ. ఆపరేషన్ సింధూర్ పైన లోక్సభలో చర్చ ముగిసింది. ఇక లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరపాలని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా విపక్షాలు వాస్తవానికి కొత్త సమాచారాన్ని ఏం తీసుకురాలేకపోయాయి. తమ వాదనకు బలమైన ఆధారాలను చూపించలేకపోయాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో ఫెయిల్ అయ్యాయి. హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమర్థవంతంగా వాదించారు. అయినా కూడా మోడీ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. మోడీ 1:15 ప్రసంగంలో విపక్షాలు చేసిన ఆరోపణలు, నిరాధార విషయాలకు ఆధారాలు లేవు. పదే పదే మీరు మీరు అంటూ ప్రభుత్వం వేరు తాము వేరు అన్నది చూపించే ప్రయత్నం చేశారు. మీ దేశం, మీ సైన్యం, మీ ప్రభుత్వం అంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయారు. ప్రభుత్వం అంటే స్వపక్షం, విపక్షం దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయన్న విషయాన్ని చెప్పడంలో విఫలం అయ్యాయి. పైగా విపక్షాలు ఈ చర్చలు బలంగా మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తులను మాట్లాడనివ్వలేదు. నిజానికి ఈ సభలో అందరికన్నా బాగా మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఈయన ప్రసంగం బెస్ట్ ఫ్యాక్ట్గా ఉంది. మీరు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, పాకిస్తాన్తో సంబంధాన్ని పూర్తిగా రద్దు చేసుకున్న తర్వాత క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఒక మంచి ప్రశ్న. ఆయన తప్ప ఇంకెవరూ కూడా బలమైన వాణిని వినిపించలేకపోయారు. 5 రఫేల్స్ కూలిపోయాయి ఎందుకు అని విపక్షాలు ప్రశ్నించాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అమెరికాతో కాకుండా రఫేల్స్ను మనం ఫ్రెంచ్ నుంచి కొనుగోలు చేశాం. దీంతో అమెరికా పాక్తో యుద్ధం సమయంలో రఫేల్స్ కూలిపోయాయంటూ ప్రచారం చేసింది. దాన్ని పట్టుకుని విపక్షాలు లోక్సభలో ప్రశ్నించాయి. కానీ వాటికి ఆధారాలు చూపించడంలో మాత్రం విఫలమయ్యాయి. అయితే వీటన్నింటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడిందో తెలిపారు. 1948లో పాక్ మనపై దాడి చేసి కశ్మీర్ను ఆక్రమించాలని చూసినప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్లి సమస్యను మరింత పెంచింది కాంగ్రెస్ అని మోడీ అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 370 తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కాశ్మీర్కు విస్తరించకుండా చేసింది. 1961లో భారత్ నీలం వ్యాలీ, కిషన్ గంగా వంటి అనేక ప్రాంతాలను లైన్ ఆఫ్ పీస్ కింద పాకిస్తాన్కు ఇచ్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కూడా గుర్తు చేశారు. లైన్ ఆఫ్ పీస్ అంటే శాంతిరేఖగా నెహ్రూ అభివర్ణించారు. ఆ తర్వాత చైనా మన భూభాగాన్ని మన దగ్గర నుంచి ఆక్రమించుకుంది. ఆ సమయంలో అక్కడ గడ్డి కూడా మొలవదని నెహ్రూ ఎలా అన్నారు? ఈ విషయాలన్నింటినీ నరేంద్ర మోదీ అత్యంత సమర్థవంతంగా ఎత్తి చూపారు. ఆ కచ్చ ద్వీపాన్ని కూడా శ్రీలంకకు ఇందిరాగాంధీ ఆమె హయాంలో దారాదత్తం చేసింది. దీని కారణంగా మన మత్స్యకారులు అక్కడ అరెస్ట్ అవుతున్నారు, చిత్రహింసలకు గురవుతున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు. అలాగే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిఆర్సీని కూడా పాకిస్తాన్కు ఇచ్చేసేదని అన్నారు. ఇలా ప్రధాని మోదీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే విపక్షాల నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. సాధారణంగా అయితే ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతుంటే విపక్షాల నుంచి రన్నింగ్ కామెంటరీ వస్తుంది, విమర్శలు వస్తాయి. సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ లేవని చెబుతారు, లేకపోతే రూల్స్ కట్ చేసి ప్రధానమంత్రి స్పీచ్ను నిరోధించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం విపక్షం సైలెంట్గా అన్ని విషయాలు విన్నది. మొత్తంగా చూసుకుంటే కూడా 1 గంట సేపు విపక్షాలను తన స్పీచ్తో మోడీ అల్లాడించారు.